మంచి ఆలోచన చెప్పేవారు కొంతమందే కనబడతారు. మన స్నేహితుల్లో, బంధువుల్లో, కుటుంబం అంతట్లో, బయటనైనా, ఎక్కడైనా. కానీ మంచి ఆలోచన చెప్పేది ఎవరు? మంచి ఆలోచన మనకి ఎలా వస్తుంది? మనం గమనిస్తే బైబిల్‌లో చెప్పబడింది. నీకు ఆలోచన చెప్తాను, నువ్వు నడవలసిన మార్గాన్ని నేను బోధిస్తాను, నీకు ఉపదేశం చేస్తాను అని చెప్పి. అయితే ఈరోజు యవనస్తులు మిస్ గైడెన్స్ వల్ల, చెడు ఆలోచన వల్ల, తన ఎగ్జామ్లో ఫెయిల్ అయినందుకు కూడా చనిపోతున్నవారు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడి ఆలోచనకి, దేవుని వాక్యానికి మన జీవితాన్ని అప్పగించుకొని మనం నడిచినట్లయితే ఆ ఆలోచన ఎంత గొప్ప విజయాలు ఇస్తుందో. బల్బును కనిపెట్టింది ఎవరో మనకు తెలుసు, థామస్ ఆల్వా ఎడిసన్. అతను అంత విజయవంతంగా అవడానికి ఆయన మొట్టమొదటి స్టేజ్ని చూసినట్లయితే గొప్ప ఫెయిల్యూర్లో ఉన్నాడు. తెలివి తక్కువ వాడనే పేరు. అయితే స్కూల్ చదవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. కానీ తల్లి ఇచ్చిన మంచి ఆలోచన, నాన్న నువ్వు జ్ఞానవంతుడివి, నీకు ఈ చదువు అవసరం లేకనే అంతకన్నా జ్ఞానమైన బైబిల్ చదవడం ద్వారా నువ్వు ఇంకా జ్ఞానాన్ని పొందుకుంటావు అనే ఒక మంచి ఆలోచన తన్ని ఏ విధంగా నడిపించిందని అంటే, ఈ లోకానికి వెలుగు నువ్వు అని చెప్పిన దేవుని వాక్యం దగ్గర ఆగి ఆలోచించి ప్రయత్నించాడు. ఈరోజు ఒక్కసారి విఫలమైతే ఎవరు కూడా మనం ప్రయత్నం చేయం. ఇంక నేను చేయను, అయిపోయింది నా సీన్ అని చెప్పి అనుకుంటాం. కానీ మనం ప్రార్థించి ప్రయత్నం చేస్తున్నప్పుడు, మనం వాక్యం చదువుతూ దేవుని ఆలోచనకి విధేయత చూపించినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు, మనకు ఉపదేశం చేస్తాడు, మనం నడవలసిన మార్గాన్ని ఆయన మనకి బోధిస్తాడు. ఖచ్చితంగా ఆయన ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఆయన మనకి సమాధానాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. మనం మంచి ఆలోచన ఇచ్చి నడిపించే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చేటప్పుడు దేవుడు అది మన మంచి కోసం చేస్తూ ఉన్నాడని గ్రహించినట్లయితే మన జీవితం అద్భుతంగా సెట్ అవుతుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది.